జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. చైనాతో ఈ మధ్యకాలంలో నెలకొన్నటువంటి అంశాల గురించి ఒక ఇంటరాక్టివ్ సెషన్ ఇండస్ ఎక్స్ సమ్మిట్లో జరిగిన సందర్భంలో డిఫెన్స్ సెక్రటరీ, మన భారతదేశపు డిఫెన్స్ సెక్రటరీ గిరిధర్ అరామనే ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతోంది. ఆయన చెప్పింది ఏంటంటే, ఇండియా ఈజ్ స్టాండింగ్ అగేన్స్ట్ బులీ ఇన్ ఎ వెరీ డిటర్మైన్డ్ ఫ్యాషన్. చాలా సిగ్నిఫికెంట్ స్టేట్మెంట్ ఇది. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా అసలు బులీ అనే మాటని వాడడం అండ్ దాని గురించి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే వినాలని ఉంది. అంటే ఇంతవరకు మనం చాలా డిప్లొమాటిక్ స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళం చైనాకు వ్యతిరేక. అవును ప్రత్యర్థి అనో, వ్యతిరేకనో, లేదా స్పందన వచ్చిందనో ఇటువంటివో చెప్పాం. శత్రువు అని కానీ, ఇతను మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు అని కానీ ఇటువంటి పదాలు వాడలేదు ఇంతవరకు. ఎప్పుడైతే మనకు జయశంకర్ గారు కూడా ఇటువంటి మాట్లాడడం మొదలెట్టారో ఇంకా సరే ఇంక అందరూ కూడా మొదలుపెట్టారు. ఈయన డిఫెన్స్ సెక్రటరీ, ఈయన డిప్లొమసీ అంత ఉండవలసిన అవసరం లేదు, ఈయన డిప్లొమాట్ కాదు. కానీ ప్రభుత్వం క్లియర్ చేయండి వీళ్ళే అటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వరు. కాబట్టి ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ చాలా సిగ్నిఫికెంట్. స్టేట్మెంట్ చదువుతున్నాను. యాక్చువల్లీ, ఇండియా ఇస్ గివింగ్ ఎ ఫేస్ ఆఫ్ టు అవర్ నైబర్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద ఫ్రంట్స్ వీ హ్యావ్ విత్ దెమ్. Wherever there is a mountain pass, we are stationed there. And wherever there is a road, we have to be there. So that way, we are there standing against a bully in a very determined fashion. కరెక్ట్. 28,000 సైన్యాన్ని మోహరింపు చేశాము. ఎక్కడెక్కడ చైనా చొరబాటు చేసి మా దగ్గర రాగలదో అక్కడంతా మేము ఉన్నామని చెప్పారు ఆయన. కరెక్ట్. ఏ పాసులు కానీ, రోడ్లు కానీ ప్రతిదీ కూడా మేము మా కంట్రోల్లో పెట్టుకున్నాము. వాళ్ళు ఒక అంగుళం వస్తే మేము దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు ఆయన. అంతేకాదు, ఇప్పుడు ఇందాక మనం చర్చించుకున్నాం కదా, ఇన్ని అడిషనల్ ఎక్విప్మెంట్, రెడార్లు ఇవన్నీ కూడా అక్కడ డిప్లాయ్ చేస్తున్నాం మనం. వీటన్నిటికీ కూడాను మన ఇంటెలిజెన్స్ పెంచుకునే దిశగా మనం చేస్తున్నాం. అది లేనంత వరకు మన పరిస్థితి ఏంటి? అదే స్టేట్మెంట్లో కంటిన్యూ చేసి ఇంకా తర్వాత చదివితే కనుక ఆయన ఏం చెప్పారంటే, అమెరికాతోటి మాకు మంచి సంబంధాలు ఉన్నాయి, మాకు అవసరమైనప్పుడు అమెరికా మాకు ఇంటెలిజెన్స్ ఇచ్చింది, మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మాకు అని కూడా దాంట్లో చెప్పడం జరిగింది. మనం దీని యొక్క పర్యవసానం, దీని యొక్క అడ్వాంటేజ్ మనం చూసాము, దీని లాభం మనం చూసాము. ఎక్కడ చూసాం మనము? అరుణాచల్ ప్రదేశ్లో యాంగ్సీలో చైనీస్ పిఎల్ఏ వస్తే కనుక ముందస్తుగా మనకు ఇన్ఫర్మేషన్ అమెరికా ఇచ్చింది. అక్కడ బార్డర్లో మనకు ప్రతి పోస్ట్లో అందరూ 100 మంది ఉండరు కదా, ఓ 10 మంది ఏమో మన సైనికులు ఉన్నారు. ఈ 10 మందిని ఈజీగా మనం సునాయాసంగా కొట్టేసి మనం కబ్జా చేసుకుందాం యాంగ్సీ అనుకొని వాళ్ళు రావడం మొదలుపెట్టారు. మనకు ముందస్తుగా ఎప్పుడైతే అమెరికా మనకు వార్నింగ్ ఇచ్చిందో ఇమ్మీడియట్గా మనం 300-400 మంది సైన్యాన్ని అక్కడ మోహరింపు చేయగలిగాం. సో చైనీస్ పీలే రాగానే వాళ్ళు కంగుతున్నారు, వీళ్ళు ఇంత తొందరగా ఎలా రాగలిగారు వీళ్ళు? మన సైటలైట్ ఇమేజ్లో వీళ్ళు 10 మందే ఉన్నారే, ఇంతమంది ఎలా వచ్చారు వాళ్ళు అర్థం కాల వాళ్ళకి. కాబట్టి దాని వెనకాల అమెరికా సహాయం ఉంది మనకి. దాన్ని ఇప్పుడు గిరిధర్జీ దాని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని చెప్పారు? అమెరికా అంటే ఈ ఘటన అని చెప్పకుండా అమెరికా మాకు చాలా కోఆపరేట్ చేస్తున్నది, మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నది అని చెప్పడం జరిగింది. అంతేకాదు, రాబోయే రోజుల్లో ఈ బుల్లీని వ్యతిరేకించడానికి అవసరము అమెరికా కూడా వాళ్ళతో ఇబ్బంది ఉంది కాబట్టి అవసరమైతే టాక్టికల్గా మాకు సహాయానికి వస్తారని మేము అనుకుంటున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది ఒక చాలా స్ట్రాటజిక్ రిలేషన్షిప్ అమెరికాకు భారతదేశానికి పెరుగుతున్నదని అర్థం చేసుకోవాలి. ఇద్దరికి కామన్ ఎనిమీ చైనా కాబట్టి అది చాలా కీలకమైంది. ప్లస్ ఫస్ట్ టైం భారతదేశం చైనాని చాలా దుర్భాషతో మాట్లాడడం అనేది చాలా సిగ్నిఫికెంట్. బుల్లీ అని వీడు చాలా క్రూరుడు అన్నటువంటి దిశగా అటువంటి పదజాలం వాడడం అన్నది క్రమేపీ మనం చూస్తున్నాం. ఈ గత 2-3 నెలల్లో భారత ప్రభుత్వం మెల్లిగా మొదలుపెట్టింది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.